హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మ్యాంగో రవ్వ కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ఫస్ట్గా మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే మ్యాంగోస్తో కాబట్టి మనం ఈ కేక్ తయారు చేసుకుని ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి ఫస్ట్గా మనకు కావాల్సింది మ్యాంగోని తీసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు రవ్వని, ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని జల్లించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఒక ఎలాచీ కూడా 4 or 5 తీసుకొని ఒక కప్పు వంట సోడా, ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం దానిలో యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానిలో ఒక కప్పు మిల్క్ పడతాయి అన్నమాట. మిల్క్ యాడ్ చేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోవటం వల్ల ఏంటంటే అది రవ్వ అనేది ఒక 15 minutes వరకు నానాలన్నమాట. అందువల్ల రవ్వను పక్కన పెట్టుకోవాలి. మ్యాంగోస్ తీసుకొని కట్ చేసుకున్న మ్యాంగోస్ చిన్న చిన్న పీసెస్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 15 minutes పక్కన పెట్టిన రవ్వ ఇప్పుడు చూడండి మెత్తగా నాని ఉంటుంది అన్నమాట. దీనిలోకి మనం మ్యాంగో పల్పుని యాడ్ చేసుకుంటా తిప్పుకుంటా కలుపుతూ ఉండాలన్నమాట. దీనికి వచ్చేసి ఒక కప్పు ఆయిల్ అండ్ షుగర్ ఒక కప్పు ఎక్కువ పడుతుంది అన్నమాట. టేస్ట్ కోసం మనం స్వీట్గా ఎక్కువ ఉండాలనుకుంటే దీనికి షుగర్ బదులు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. విస్కర్ తోటి వన్ డైరెక్షన్లోనే తిప్పకుండా ఉండాలన్నమాట. అప్పుడు కేక్ అనేది బబుల్స్లో వచ్చి రవ్వ అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని కూడా బాగా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ రాసుకొని గోధుమ పిండిని డిప్ చేసుకుని దానిలోకి మనం చేసిన కన్సిస్టెన్సీని తీసుకొని యాడ్ చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. మనం కుక్కర్ గిన్నెని తీసుకొని కుక్కర్ గిన్నెలో ఆ బౌల్ పెట్టుకొని పైన జీడిపప్పుని యాడ్ చేసుకుంటూ ఉండి దానిపైన మూత పెట్టుకోవాలి. 40 to 45 minutes వరకు బేక్ చేసుకుంటే మ్యాంగో రవ్వ కేక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఎంతో టేస్టీగా స్వీట్గా ఉండే మ్యాంగో రవ్వ కేక్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.